అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిచర్య నిమిత్తము బయలుదేరుతున్నాం. ఇక్కడ ఎడారి ప్రాంతము, పొలాలు లేని ప్రాంతము, మహారాష్ట్ర బార్డర్ దగ్గర, కర్ణాటక బార్డర్ దగ్గర. ఈ ఏరియాలో సరైన సేవ లేదు, సరైన పరిచర్య లేదు. ఇక్కడ బలమైన పరిచర్య జరగాలని, దేవుని రాజ్యం కట్టబడాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతంలో మొత్తం ఎడారి ప్రాంతము, మొత్తం రాళ్ల ప్రాంతం. ఇది ఇక్కడ పొలాలకి ఏముండయి. మహారాష్ట్ర బార్డర్ మొత్తం ఎడారి ప్రాంతంలా ఉంటది. ఇక్కడ ఒక సిల్వ కట్టిరు దేవుని నామను మహిమకరంగా. అంత ఎడారి ప్రాంతము, ఇంచుమించు ఒక 10 కిలోమీటర్ దాకా ఎడారి, 10-20 కిలోమీటర్ దాకా కనబడుతుంది. మహారాష్ట్ర ప్రాంతం ప్లేసెస్ లో బలమైన పరిచర్య జరగాలని మీరు ప్రార్థన చేయండి. అందరికి వందనాలు. ఇంకా దేవుని సేవలో అనేకమైన వీడియోస్ పెట్టుకుంటా యూట్యూబ్ లో దేవుని నామాన్ని మహిమకరంగా ఈ పరిచర్యని జరిగించడానికి దేవుడు కృప చూపాలని ప్రార్థన చేయమని అందరికి వేడుకుంటున్నాం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గ్రహించండి. ఓ దేవా, మా దేశం యొక్క పేరును బైబిల్లో 2 సార్లు మీరు లిఖించారు. అదే విధముగా ఓ మేమందరూ కలిసి ప్రార్థన చేసేటువంటి కృపను గ్రహించి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో బ్రతుకులాడి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే విధముగా ఈ స్థానిక దైవజనులు, ఈ కర్ణి మండలంలో ఉన్నటువంటి దైవజనులు, పీస్ ఫెలోషిప్ దేవుడు వారి మందిరంలో చేర్చులాగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు స్తోత్రం, సహాయం చేయండి. అయ్యా నీకు స్తోత్రం. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని తండ్రి ప్రతి నెల ఈ మండలంలో దేవానికి విజ్ఞాపనం చేస్తుండగా మా యొక్క మండలం రక్షింపబడాలి, మా మండలంలో ఉన్న ప్రజలందరూ రక్షింపబడాలి, అన్ని జనాలను రక్షింపబడాలి, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారు రక్షింపబడాలి. క్రైస్తవులను